ఆ, ఇప్పుడు లేదు, లిక్కర్ గురించి లిక్కర్ స్కామ్ జరిగింది. లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి గారికి ముడుపులు అందాయని షర్మిల గారు బలంగా విశ్వసిస్తా ఉన్నారు. అందరికి దోషులు శిక్ష పడాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు షర్మిలమ్మ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క రోజు కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశాన్ని కామెంట్ చేయాల, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కూటమిని కామెంట్ చేయాల. బీజేపీకి కాంగ్రెస్ కు డెడ్ అగెనిస్ట్ దేశవ్యాప్తంగా ఉంటుంది అనేది అందరూ తెలిసినదే. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ఎందుకు ఈ కాంగ్రెస్ పార్టీ కూటమిలో కలిసిపోయి వాళ్ళకి ఎప్పుడు అవసరం వచ్చి అప్పుడు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు, ఎప్పుడు ఇబ్బంది అనిపించి అప్పుడు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు. అంతో ఇంతో మాకు ఇచ్చి మా తులసి ఏమన్నా కొంచెం దాని గురించి సంబంధించి ఇస్తాడేమో తప్ప, అంటే ఒక పద్ధతిగా ఇంకా షర్మిలమ్మ గారు ఏది మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ పెట్టి మాట్లాడడం తప్ప వేరే ఆలోచనే ఆమె చేయదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 14 నుండి 19 వరకు 6,500 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ జరిగిందని తెలుసు. మరి వాళ్ళ మీద ఇప్పుడు సిఐడి దర్యాప్తు దాన్ని కూడా అట్లా మళ్ళించమనండి, దాన్ని కూడా చేయమని చెప్పండి. ఓటుకున్నట్టు కేసులు అడ్డంగా వీడియోలకి దొరికిపోయినారు కదా, దాని మీద కూడా దర్యాప్తు జరిపించి కేసు పెట్టమనండి. అవన్నీ ఎందుకు వదిలిపెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మద్యం అంతా విపరీతంగా పోసి జనాలను తాపి లిక్కర్ దాంట్లో ఏదేదో కలిపి చంపే ప్రయత్నం చేస్తున్నాడని వీళ్ళు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉదయం 10 గంటలకు షాప్ తెరిచి రాత్రి 7 గంటలకు క్లోజ్ చేసేవాళ్ళు. ఆయన ఉన్నప్పుడు 7 గంటలకు క్లోజ్ చేశారా? వైన్స్ ఎప్పుడు 7 గంటలకు క్లోజ్ చేయలేదు కదా సార్. వైన్స్ బార్లు కాదండి, వైన్ షాప్ 7 గంటలకు మీరు అడిగి కనుక్కోండి ఎవరన్నా. వైన్ షాప్ 7 గంటలకు మళ్ళీ ఉండేది క్లోజ్ చేస్తున్నారు. బార్లు ఉండొచ్చు, బార్లు 10 గంటల దాకా ఉంది కదా వైన్స్. 7 గంటల వరకు అడగండి ఎవరన్నా. 10 గంటల నుండి 7 గంటల వరకే. 7 గంటలు దాటితే మళ్ళీ దొరకవు నువ్వు. బ్లాక్ లో కొనుక్కోవాలి. ఏమంటారు? 7 దాటితే బ్లాక్ లో కొనుక్కోవాలి. ఇంకా బ్లాక్ నీకు షాపులు, గవర్నమెంట్ షాపులు, ప్రైవేట్ షాపులుగా చంద్రబాబు నాయుడు గారి లాగా కార్యకర్తలకు, లీడర్లకు, ఎమ్మెల్యేలకు ఒకే పేరు మీద 10-14 షాపులు ఇచ్చి ఆ 14 షాపుల్లో బాటలకు 10 రూపాయల నుండి 20 రూపాయలు, గ్రామీణ ప్రాంతాల్లో బెల్ట్ షాపులకు 30 నుండి 50 రూపాయలు పెంచుకొని ఇష్టం వచ్చినట్టు అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా గాంధీ జయంతి అయినా లేక స్వతంత్ర దినోత్సవం అయినా ఎప్పుడు కావాలన్నట్ట అటు కొడితే వచ్చి ఇచ్చేదానికి ఇదేమి తెలుగుదేశం పార్టీనా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అప్పుడు చేసింది. తెలుగుదేశం పార్టీ అయితే జగన్మోహన్ రెడ్డి గారు అట్లా చేసింటే లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేసుకోవడానికి అవకాశం ఉండు. వీళ్ళు ఆ 14 నుండి 19 వరకు ఒక చంద్రబాబు నాయుడు గారికే దాదాపు 6,500 కోట్లని అవినీతి దాంట్లో బ్రహ్మాండంగా చూపుతున్నారు. దాని ఇంతవరకు పట్టించుకోలేదు. దాంట్లో కూడా ఏదో స్టే తెచ్చుకున్నట్టున్నారు. అట్లా వీళ్ళు చేసినటువంటి అవినీతులు, అన్యాయాలు అదే ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసింటారనే ఆలోచనలో భాగంగా వాటన్నింటినీ రిపీట్ చేసుకుంటూ వస్తారనమాట. మనం ఏమేమి అవినీతి చేసినాం, మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ మినిస్టర్తో ఎంత చేయించినాం, మనం ఎంత చేసినాం, మనకి ఎంత ఆదాయం వచ్చింది, ఎక్కడ ఆదాయం వచ్చింది, వీటన్నిటిని టోటల్ వేసుకొని ఇవన్నీ రిపీట్ చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద మనం దీంట్లో పెడదాం. ఇవి పెడితే మనం సక్సెస్ అవుతామా, సక్సెస్ గా అనేది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన చేస్తున్నటువంటి ప్రతిపక్ష పాత్రను కొంచెం తగ్గించడానికి అవకాశం ఉంటుంది. జనం లేకపోకుండా బెదిరించడానికి అవకాశం ఉంటుంది. ఆయన కింద పనిచేసే లీడర్లు కూడా కొంచెం భయపడతారు. ఆయనతో పాటు కొందరు అధికారులను కూడా తీసుకొచ్చి పెడితే నిజంగా ఇది అధికారులు కూడా ఐఏఎస్, ఐపీఎస్ లాంటి వ్యక్తులు కూడా దీంట్లో ఉన్నారు కదా, అందువల్ల వాళ్ళు అందరూ కలిసి చేసినారేమని జనంలోకి ఒక మెసేజ్ పంపిస్తాం. జనంలోకి మెసేజ్ పంపిస్తే నిజంగా అంతో ఇంతో నమ్ముతారనే ఆలోచన వచ్చే విధంగా వీళ్ళు, అంటే ఏ తప్పు లేకుండానే అధికారులను అరెస్ట్ చేశారు సిట్టు. అంతకా మరి లేకపోతే సిట్టు వీళ్ళు ఎటు చెప్తే అట్టుంటారు. కానీ ఏమైనా సిబిఐ దర్యాప్తు ఏమనండి, సరే 1,000 కోట్ల రూపాయలు, లక్షల కోట్లు కదా, దేశంలోని పెద్ద అవినీతి కదా, సిబిఐ దర్యాప్తు ఏమని తెలుస్తాయి కదా. 2014 నుండి 19 వరకు, 19 నుండి 24 వరకు సిబిఐ దర్యాప్తు చేసి ఎవరెవరు ఉండారో వాళ్ళని తీసుకొచ్చి లోపల పెట్టమనండి. ఎవరు వద్దలేదే, మీరు మీ చేతిలో పెట్టుకొని మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకొని మీరు ఎవరిని కావాలంటే వాళ్ళు అరెస్ట్ చేయొచ్చు, ఎవరిని కావాలంటే వాళ్ళ షార్ట్ షీట్ లో పేరు ఎక్కేయచ్చు, షార్ట్ షీట్ వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు రాసి పంపించచ్చు. కోర్టు కూడా బెయిల్ ఇవ్వాలనుకున్న కోర్టును కూడా వీళ్ళు చేసే విధంగా షార్ట్ షీట్ సెక్షన్లు మార్చి పెట్టచ్చు. ఇష్టం వచ్చినట్టు వీళ్ళు వాడుకోవచ్చు కదా, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు. సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. కాబట్టి ఈ సిట్టును వేసుకున్నారు, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడిస్తున్నారు. వీళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే దయాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది. వీళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలన్నీ ఇట్లా ఇంత చరిత్రలు ప్రతి పార్టీల పైన ఒక బుక్ నెట్ వేయించినారు. ప్రతి పార్టీ బీజేపీ వాళ్ళు వేసినారు, అప్పుడు కమ్యూనిస్ట్ వాళ్ళు వేసినారు, తర్వాత కాంగ్రెస్ వేసినారు. అన్ని రకాలుగా వీళ్ళ మీద అవినీతులు ఉన్నాయి. ఈ అవినీతులన్నీ కడుక్కోవడానికి చేతగాక జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దితే సరిపోతుందనే ఉద్దేశంలో భాగంగా వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకు రాకముందే 1,00,000 కోట్ల అవినీతి చేసినాడని చెప్పి ఆరోపణ చేసినటువంటి పెద్ద అంశాలు కదా వీళ్ళు. ఈ రోజు అధికారంలోకి వచ్చినాక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంకా చూపించడానికి, చెప్పడానికి, ఏం చేసినటువంటి పథకాలు చూపించడానికి ఇవన్నిటిని ఒక అవకాశంగా చూసుకొని చూపిస్తున్నారు కదా. కాబట్టి వీళ్ళు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశపూర్వకంగానే డ్యామేజ్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి నాయకుడు. ఇతను ఎక్కడ జనం లేకపోయినా బ్రహ్మాండమైనటువంటి చరిష్మా సంవత్సరానికే వస్తుంది.
కేవలం ఒక్క సంవత్సరంలోనే దాదాపు 90 మంది ఓడిపోతారని 3 సర్వేలు చేపించే 3 సర్వేల్లో తెలుగుదేశం పార్టీకి వచ్చింది. ఈ విధంగా మనం పోతే ఇంకా సమానంగా 4 ఏళ్ల కల్లా ఒక్కరు కూడా గెలిచే పరిస్థితి ఉండదు. వాళ్ళకి 11 ఇచ్చే మనకి 11 కాదు కదా, 1 కూడా వచ్చే పరిస్థితి ఉండదు. ఈ విధంగా ఉండకుండా ఉండాలంటే ఇప్పటి నుండి మనం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ పెట్టాలి, జగన్మోహన్ రెడ్డి గారి క్యాడర్ను టార్గెట్ పెట్టాలి. ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండే వాళ్ళందరినీ తీసుకొచ్చి జైల్లో పెట్టించే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద జనం ఏమైనా అంతో ఇంతో చూస్తారేమనే ఆలోచనలో భాగంగా ఇది చేస్తున్నటువంటి కార్యక్రమాలే తప్ప అక్కడ జరిగినట్టు ఇప్పుడు వాళ్ళు ఏదో చెప్తున్నారు లిక్విడ్ ఆన్లైన్ అని. ఇప్పుడు కూడా ఆన్లైన్ అన్ని చోట్ల జరగలే, వాళ్ళకి తెలిసిన లేదో. ఆన్లైన్ జరిగితే బిల్ ఎట్టిస్తారు. గ్రామాల్లో పోతే ఒక్కొక్క బెల్ట్ షాప్ లో 30 నుండి 50 రూపాయలు తీసుకున్నప్పుడు దానికి ఆన్లైన్ లో పెట్టి చూపించిస్తాను. ఇల్లు చెప్తున్నారా? ఒక్కొక్క బాటిల్లో బ్రాండ్ షాపుల్లో వీళ్ళు పెట్టిన చోట ఒక్కొక్క చోట 10 రూపాయలు ఎక్సెస్ తీసుకుని బాటిల్కు ఇస్తున్నారు. దాని ఆన్లైన్ లో కాదు మీరు బెల్ట్ షాప్ ని వైన్ షాప్ ని ఎట్లా కంపేర్ చేస్తారు సార్? బెల్ట్ షాప్ ని వైన్ షాప్ ని బెల్ట్ ఎక్కడైనా తాగేది ప్రజలే కదా, తీసుకుంటున్నది ప్రజల డబ్బే కదా. అంటే అది ఇప్పుడు మీరు చెప్పేదానికి అది బేస్లెస్ ఆరోపణ లాగా ఉంది. మనం ముందు వైన్ షాప్ గురించి మాట్లాడుకుందాం. వీళ్ళ ఇప్పుడు ప్రభుత్వంలో బెల్ట్ షాపులు ఉన్నాయన్నారు, సరే అది పక్కన పెడదాం. ఇప్పుడు ప్రభుత్వం గురించి కాదు, మీ ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ జరిగింది, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎందుకు లేవని ఇందాక మాణిక్యాలరావు గారు క్వశ్చన్ చేశారు. మీరు దాని మీద చెప్పండి. ఇప్పుడు వీళ్ళు వీళ్ళు బ్రాండ్ షాపులు ఉంటే బెల్ట్ షాపులకి ఇచ్చేటప్పుడు క్యాష్ తీసుకుంటున్నారా, ఆన్లైన్ లో ఇస్తున్నారా? ఆన్లైన్ లో ఆడ బెల్ట్ షాపులు రైతులకు ప్రజలకు ఇచ్చేటప్పుడు వాళ్ళు ఆన్లైన్ లో ఇస్తున్నారా, క్యాష్ తీసుకుంటున్నారా? ఏంటి మాటలు ఎక్కడ చూడమని చెప్పండి. ఇప్పుడు పోయి చూడమని తెలుస్తుంది. మన డైరెక్ట్ గా మన ఒక ఎమ్మెల్యే కొడుకు పోయి వీళ్ళు చేసే క్యాష్ ట్రాన్స్ఫర్ చేసేది డైరెక్ట్ వీడియో తీసి పెట్టారు. ఎవరో భూమన్ కరుణాకర్ రెడ్డి గారి కొడుకు, ఎక్స్ ఎమ్మెల్యే కొడుకు, ఆయన తీసి పెట్టారు. రాత్రి 3 గంటల వరకు షాపులు తిరుపతిలో, సాక్షాత్తు తిరుపతిలో అమ్ముతున్నారు. ఇంకా వీళ్ళు కూడా మాట్లాడితే ఎట్లా? వీళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి, జనాన్ని సర్వనాశనం చేయడానికి వీళ్ళు ఒక కంకణం కట్టుకొని ఆ కంకణంలో పాడైపోయేటప్పుడు జనాలు అది జగన్మోహన్ రెడ్డి గారి మీద చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు తప్ప వీళ్ళు ప్రజల మేలు కోరి వీళ్ళ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్క రోజు కూడా ప్రజల మేలు కోరి సందర్భం లేదు. వీళ్ళ అధికారం కోసం, వీళ్ళు బాగుండడం కోసం, వీళ్ళ పార్టీ బాగుండడం కోసం, వీళ్ళ పార్టీ నాయకులు బాగుండడం కోసం ప్రజలను ఎటు కావాలంటే అటు వాడుకొని అది ఇతర పార్టీల మీద రుద్దడానికి వీళ్ళు సిద్ధంగా ఉంటారు. ఇప్పుడు గాంధీ మహాత్ముడు వచ్చిన ఆయన మీద నిందలేస్తారు, శ్రీరామచంద్రుడు వచ్చిన కూడా ఆయన మీద నిందలేసేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మోహన్ రెడ్డి గారు కారుమూరు నాగేశ్వర